Hey, hi buddies, welcome back to this our YouTube channel Amma Needs. Okay, మళ్ళీ ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. సో ఇదైతే మీషో ప్రోడక్ట్ అయితే కాదండి. సో ఇది వేరేది మా గోప్రోకి సంబంధించిన ప్రోడక్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. మేము ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టామన్నమాట. సో చూద్దాం ఎలా వచ్చిందో ప్రోడక్ట్. సో యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ ఉంది మీకే కాదు నా బావకు కూడా ఒక సర్ప్రైజ్ ఉందనమాట. ఆ ప్రోడక్ట్ నా ఓన్ మనీతో కొన్నాను. ఈ వీడియో అన్బాక్సింగ్ అయిన తర్వాత ఆ సర్ప్రైజ్ లాస్ట్లో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. నేను చాలా వర్త్ ప్రైస్లో అది కొన్నాను. మీరు చూసినారంటే ఖచ్చితంగా మీరు అది కొంటారు. సో కంపల్సరీ చూడండి వీడియో లాస్ట్ వరకు. ఓకే, ఫాస్ట్గా ఓపెన్ చేసేద్దాం. మేమైతే 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఒకటి వచ్చేసి మినీ ట్రైపాయిడ్, దీనికి పైన స్టిక్ ఆన్ చేయడానికి ఇది ఇంకోటి అనమాట. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. అదే ఇది మినీ ట్రైపాయిడ్. ఇంకా లోపల ఏమేమి వచ్చాయో చూద్దాము. ఏం రాలేదు, బిల్లు కాగితం ఒకటి వచ్చింది. ఇంత పెద్దగా ఉందో చూడండి. ఇది మనకు అవసరం లేదు. సో లోపలికి వేసేద్దాం, బాక్స్ పక్కకి వేసేద్దాం. ఓకే, ఇదే అనమాట మా మినీ ట్రైపాయిడ్. ఇది ఉల్లన్జీ వాళ్ళదనమాట. ఎందుకు మేము ఉల్లన్జీనే సెలెక్ట్ చేసుకున్నామంటే మేము యూజ్ చేసేది గోప్రో కాబట్టి గోప్రోకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలాగ ఉల్లన్జీ వాళ్ళవే కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో అందుకని మేము ఇది పర్చేస్ చేసాము. ఇది వచ్చేసి ఉల్లన్జీ MT34 అనమాట. దీన్ని 3 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మోనోప్యాడ్గా యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ వన్ సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, థర్డ్ వన్ వచ్చేసి మినీ ట్రైపాడ్ అనమాట. చిన్నగా ఉంటుంది ట్రైపాడ్, బట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకని మేము ఇది పర్చేస్ చేసాము. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు కదా, అవి వచ్చేసి ఉల్లన్జీ MT34 ఎక్స్టెండబుల్ పోల్ ట్రైపాయిడ్, సెల్ఫీ స్టిక్ విత్ 2-in-1 అండ్ ఫోన్ క్లాంప్, హ్యాండిల్ గ్రిప్ 1/4, యూనివర్సల్ స్క్రూ కూడా ఉందన్నమాట మనకి. కంపాటబుల్ iPhone 11 Pro Max కూడా ఉంది. సామ్సంగ్, కెనాన్, నికాన్, సోనీ కెమెరాస్ కూడా దీనికి స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, మనది కూడా స్టిక్ ఆన్ చేద్దాం, పదండి ఓపెన్ చేద్దాం. ఇంకా నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఇన్ని రోజులు ఏవో మనకి లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేది. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్రోడక్ట్స్ ఓపెన్ చేయడం, పర్చేస్ చేయడము. సో కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. అది కూడా నాతోనే అన్బాక్సింగ్ వీడియో తీపిస్తున్నాడు కదా మా బావ. సో అన్బాక్సింగ్ చేసేద్దాం. బట్ మేము ఆర్డర్ పెట్టిన 1 డేకే వచ్చేసింది, ఎందుకంటే మేము అమెజాన్ ప్రైమ్లో పెట్టాము. సో 1 డేకే వచ్చేసింది అనమాట మాకి. చూడ్డానికి ఇది చాలా చిన్నగా ఉంది. బాహుబలి బయటికి రా. యాక్చువల్గా ఇది పెద్దగా ఉంది. ఫస్ట్ బయట నుంచి చూడగానే చిన్నగా ఉంది ఏంటి ఇది అనిపించింది, కానీ నేను హోల్ చేస్తే చూడండి, ఇది నా చేయి కాక ఇంకో చేయి కూడా పడుతుంది. ఎంత స్పేస్ ఉందో దీనికి గ్రిప్పింగ్ చాలా బాగుందండి. అంటే ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది, మన చేతికి ఏదన్నా చెమట పట్టినా కూడా అది జారిపోకుండా ఇలా గ్రిప్నెస్ కోసం చాలా బాగుందన్నమాట ఇది. ఓకే, దీని ఫీచర్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం మనము. ఓకే, ఇది మొత్తం డీటెయిల్గా ఒకసారి చూడండి. దీని గ్రిప్ చూడండి ఎంత బాగుందో. ఇదేదో ఎగిరేస్తున్నట్టుంది కట్టెని. అలాగే కానీ కింద పడిపోతే బొక్క, పెద్ద బొక్క. ఓకే, ఇంకా మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి వద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, చాలా స్ట్రాంగ్గా ఉంది దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి. ఫస్ట్ మనం ట్రైపాడ్ ఓపెన్ చేద్దాము. ఫస్ట్ మనం అదే కదా మాట్లాడుకునేది. ఇక్కడ 3 ఉన్నాయి ఇలాగా స్టిక్స్. దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మిడిల్లో ఇంకోటి ఉందన్నమాట, కొంచెం స్ట్రాంగ్నెస్ కోసం ఇలా పెట్టేసి ఇక్కడ మన గోప్రోని కానీ ఫోన్స్ కానీ పెట్టేసుకొని ఇలా పెట్టేయాలి. ఇది మినీ ట్రైపాడ్ అనమాట, గోప్రోస్కి బాగా సెట్ అవుతుంది ఇది. ఓకే, ఇంకా ఇది ట్రైపాడ్, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాల్ సిస్టమ్ ఉంది. ఈ బాల్ సిస్టమ్ చూడండి. ఈ బాల్ సిస్టమ్ ఏంటంటే 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. 360 యాంగిల్లో ఇది రొటేట్ అవుతుంది. ఇక్కడ మనకు స్క్రూ ఉందన్నమాట, దీన్ని ఫిట్ చేసుకోవడానికి ఇలాగా. నేనైతే ఈ బాల్ రొటేషన్ని ఇలా ఈ యాంగిల్లో సెట్ చేసుకున్నాను. ఈ యాంగిల్లో సెట్ చేసుకొని ట్రైపాడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను.
ఈ యాంగిల్ ఎలా యూజ్ అవుతుంది అనేది. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనం ఇలాగా వీడియోస్ తీసుకోవచ్చు. ఈ యాంగిల్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు అట్లా, లేదంటే కొద్దిసేపు ఇట్లా పట్టుకొని అయినా తీసుకోవచ్చు. ఇలా 360 degrees రొటేట్ అవ్వడం వల్ల మనకు కొన్ని ఫీచర్స్ బాగున్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే మనం దీన్ని స్ట్రైట్గా పెట్టేసి, ఇంకో ఫీచర్ కూడా చెప్తాను దీంట్లో మీకు. ఇంకోటి ఇలా స్ట్రైట్గా పెట్టేసేసుకోవచ్చు. స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ ఫోన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ ఎలా యూస్ చేసుకోవాలంటే, సో ఇక్కడ ఫోన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా సెట్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసేయాలి. మనం ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా ఫోన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇట్లా ఒకసారి మీకు నా ఫోన్ని సెట్ చేసి చూపిస్తా చూడండి. ఇలా పెట్టేసి ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా లాగేసి ఇలా పెట్టేయాలి. ఇంకా మనం ఆన్ చేసేసి ఇది ట్రైపాడ్ స్టిక్ ఓపెన్ చేసేసుకొని ఓకే ఇలా వీడియోస్ తీసుకోవచ్చు. ఫోన్తో కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇలా కూడా యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇలాగ ట్రైపాడ్గా యూజ్ చేసుకున్నాం కదా, మోనోప్యాడ్గా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకొని ఇలాగ కూడా తీసుకోవచ్చు అనమాట. బాగుంది, నాకు నచ్చింది. ఇన్ని రోజులు గోపురం చేతితో పట్టుకొని ఇప్పుడు ఇలా ఉంది, బాగుంది. సో ఇది వచ్చేసి ఫోన్ గురించి కదా, సెల్ఫీ స్టిక్ ఫోన్ లాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫోన్ ఎలా పెట్టుకోవచ్చు చెప్పాను కదా. ఇప్పుడు లేబుల్స్ ఎలా చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనేది ఉంటుంది ఇక్కడ. మనకైతే 5 లేబుల్స్ ఓపెన్ అవుతాయి మొత్తం. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి అన్లాక్, ఇక్కడ వచ్చేసి లాక్ అనమాట. సో దీన్ని అన్లాక్ చేసేసాం మనము. అన్లాక్ చేసేసి ఎన్ని లేబుల్స్ వస్తాయో చూద్దాం పదండి. 1 2 3 4 5 మొత్తం 1 2 3 4 5 6 లేబుల్స్ అనమాట. ఈ లేబుల్ వచ్చేసి ఇది ఉంది చూడండి, లాస్ట్ లేబుల్. ఇది దీని కిందికి ఇలా అనేసి లాక్ చేసేద్దాం. ఎందుకంటే లాక్ చేయడం వల్ల మనకు స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. సెల్ఫీస్ దిగేటప్పుడు ఇలాగ ఊగకుండా ఒక స్ట్రాంగ్ లాగా అలాగే ఉంటుంది అనమాట. నీకు ఇంకోటి లోపల పంపించాను చూడండి, అది ఇది అనమాట. దీన్ని కూడా బయటికి యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే కనుక 51 సెంటీమీటర్స్ వస్తుంది. అది ఇది కూడా ఓపెన్ చేసామనుకో, మనం కింద ఉన్నది కూడా అన్లాక్ చేద్దాం. లాక్ చేసేసాను. సో ఇది ఓపెన్ చేస్తే మొత్తం 81 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. ఇది లోపల పంపిస్తే 51 సెంటీమీటర్స్, ఓపెన్ చేస్తే 81 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఇంత చిన్నది చాలండి. ఇది వచ్చేసి లేబుల్స్ అనమాట. ఇలాగ పెట్టుకోవచ్చు. ఇలాగా నా హ్యాండ్ అంత ఉంది, ఎందుకంటే నా హ్యాండ్ కొంచెం పొడవు ఉంది. నా బావ కంటే కూడా నా హ్యాండే పొడవు ఉంటుంది. సో ఈ లేబుల్స్ చూసారా, బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మామూలుగా మొబైల్ ఫోన్స్కి కొన్ని ట్రైపాడ్స్ అల్యూమినియం వస్తాయి అనమాట. అవి కొంచెం స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, బట్ నాకు ఇది నేను పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపిస్తుంది. చూడండి బిల్ట్ క్వాలిటీ అయితే బాగుంది. ప్లాస్టికే బట్ కొంచెం బాగుంది అనమాట. బిల్ట్ క్వాలిటీ అనేది నచ్చింది. ఉల్లంజి వాళ్ళది బాగుంటాయి అనమాట కొన్ని ప్రోడక్ట్స్. సో చూడండి దీనికి నేను ఫోన్ కూడా స్టిక్ చేసేసాను. సో చూద్దాం సెల్ఫీ స్టిక్గా కూడా ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి. ఇలాగా బాగుంది. సో సెల్ఫీ స్టిక్గా కాకుండా ఇలాగా ట్రైపాడ్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా చూడండి నేను నిల్చొని ఇలా పెట్టుకున్నా. ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ అట్లా కంటెంట్ చెప్పే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. స్టాండర్డ్గా ఉంది. ఇది మూవ్ అవ్వట్లేదు, స్టిక్ మూవ్ అవ్వట్లేదు, అలాగే ఈ స్టిక్స్ కూడా మూవ్ అవ్వట్లేదు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనం మెయిన్ కొన్నదే మన గోప్రో కోసం కదా, అదే మర్చిపోతున్నాం సెట్ చేయడము. ఓకే, గోప్రో మేము కొన్నది అన్బాక్సింగ్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, అది కూడా చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు గోప్రోని అయితే సెట్ చేద్దాము. గోప్రోని ఎక్కడ సెట్ చేయాలంటే ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ ఒక స్క్రూల్ ఉంది చూడండి, దీన్ని ఇలా రిమూవ్ చేయాలి. యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇంకొక ప్రోడక్ట్ కూడా వచ్చిందని చెప్పి, ఇంకో ప్రోడక్ట్ కూడా ఉన్నామని, ఇదే ఆ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఓపెన్ చేద్దాము. ఏంటి ప్రోడక్ట్ అంటే దీనిపైన స్టిక్ ఆన్ చేసేసి ఇక్కడ స్క్రూలో ఇక్కడ ఒక హోల్ వస్తుంది, అది ఇక్కడ పెట్టేసి, ఓకే నేను చూపిస్తాను. సో ఓపెన్ చేద్దాం. ఇది అనమాట. ఇక్కడ ఒక స్క్రూ దీన్ని పక్కన పెట్టేద్దాం.
ఓకే, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ దీనికి ఒక హోల్ వచ్చింది. ఇది ఏంటంటే గోప్రో కోసం అనమాట. ఇది ఓన్లీ వాళ్ళు ఫోన్కి మాత్రమే ఇచ్చారు, గోప్రోకి ఇవ్వలేదు. మేము సపరేట్గా ఇది కొనుక్కున్నాము గోప్రోకి వచ్చేసి. ఇది ఇక్కడ హోల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఈ హోల్ని ఇక్కడ దీంట్లో పెట్టేసి తిప్పేయాలి ఇలాగా. ఓకే, ఇలాగా తిప్పేసుకొని అంతే ఇలా పెట్టేయాలి. ఇంకా ఈ స్క్రూలు ఉంది కదా, ఇది ఇక్కడ తీసేయాలి. గోప్రోకి యాక్చువల్గా మా దగ్గర ఒక గోప్రోనే ఉంది, ఇంకా తీయడానికి మాకు ఈ కెమెరా అంత బాగాలేవు, కెమెరాస్ లేవు ఫోన్లలో అంత బాగాలేవు. సో మేము గోప్రోతో ఇంకా స్టిక్ ఆన్ చేసేసి ఆల్రెడీ ఒక ఫోటో తీసి సెండ్ చేస్తాం మీకు, ఎందుకంటే మాకు తీయడానికి వేరేది లేదు. సో కొంచెం సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొక ఫోన్, మంచి ఫోన్ కొని ఇంకో కెమెరా కనుక్కొని ఖచ్చితంగా పెడతాము. ఓకే, ఇదే ఆ బ్యాగ్ అనమాట. బ్యాగ్ పర్చేస్ చేశాను. ఇది నా బావకు కూడా సర్ప్రైజ్ అనమాట. కొంచెం ముందే చెప్పాను ఈ బ్యాగ్ కొన్నాను, చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ ఏదైనా కొన్నామంటే ఫస్ట్ కాస్టే కదా అడిగేది. మా బావ కూడా ఫస్ట్ కాస్ట్ అడిగినాడు. ఇంత కాస్ట్ అని చెప్పాను, ఇంత ప్రైస్లో వచ్చింది నాకు అంటే షాక్ అయిపోయాడు. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది, ప్రైస్ ఎందుకు ఇంత లో ఉంది అని అన్నాడు. సో ఫీచర్స్ అయితే ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ కలర్కి వస్తే నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం షైనింగ్గా ఉంది, నైట్ టైమ్స్ వేసుకున్నప్పుడు బాగా బ్రైట్నెస్గా అనిపిస్తుందని నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. దీని క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది. ఓకే, దీని లేయర్స్ ఎన్ని వచ్చాయో చూద్దాము. 2 లేయర్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ లేయర్ అయితే వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చింది ఒక లేయర్, ఇది కూడా ఓపెన్ చేస్తాం మీకు. ఇది ఓపెన్ చేస్తే ఇలాగ ఒకటి అనమాట, హ్యాండ్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ చూడండి జిప్స్ ఎన్ని వచ్చాయంటే ఇక్కడ ఒక జిప్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఈ లేయర్ పార్ట్కి వస్తే ఇక్కడ ఏమన్నా చార్జర్స్ కానీ అలాగ పెట్టుకోవచ్చు, ఇక్కడ పవర్ బ్యాంక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కార్డ్స్ కానీ మనీ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన సెల్ఫీ స్టిక్, తర్వాత గోప్రో బాక్స్ ఇక్కడైతే పడుతుంది. ఇంకోటి ఇక్కడ హ్యాంగ్ ఆన్ చేసుకోవడానికి ఇది వచ్చింది కదా, ఇక్కడ హ్యాంగ్ ఆన్కి ఇక్కడ కూడా ఒక చిన్న జిప్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది, చిన్న జిప్ అనమాట. తర్వాత ఇక్కడ ఇవి 2 వచ్చాయన్నమాట ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి. ఒక్కటేసారి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇది వచ్చింది, ఇది కొక్కి ఇలా పెట్టేసుకొని ఇలాగా అంతే. జిప్ క్లోజ్ చేస్తూ ఉండండి. సో ఇంకో జిప్ మర్చిపోయాను మీకు చెప్పడం, ఇక్కడ కూడా ఒక జిప్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక జిప్ వచ్చింది. ఇట్లా చిన్నప్పుడు బ్యాగ్స్ కొన్నప్పుడు మా నాన్నమ్మ ఇద్దరికి 2 బ్యాగ్స్ కొనిపించినప్పుడు ఎన్ని జిబ్బులు వచ్చాయని మేము కౌంట్ చేసుకునే వాళ్ళం. ఎంత జిబ్బులు ఎక్కువ వస్తే ఆ బ్యాగ్ తీసుకునే వాళ్ళం అనమాట మేము. సో ఇది ఇలాగా ఇక్కడ లూజ్ ఫిట్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవచ్చు దీన్ని. సారీ నాకు ఇది తెలీదు, ఎందుకంటే మనం లేడీస్ కదా, లేడీస్ బ్యాగ్స్ వేసుకొని మనకి ఇది పెద్దగా ఐడియా లేదు. ఫస్ట్ జిప్స్ క్లోజ్ చేద్దాం. ఇలాగా ఫ్రంట్లో తగిలించుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. దీన్ని చూపిస్తాను ఉండండి మీకు. ఓకే, గోప్రో కొన్నాను, గోప్రోకి బాక్స్ కూడా ఇచ్చారు, సెల్ఫీ స్టిక్ కొన్నాను. ఇవి 2 ఎక్కడ పెట్టుకోవాలి, బ్యాగ్ కావాలి కదా. సో నేనైతే ఒక బ్యాగ్ పర్చేస్ చేశాను, అది కూడా వర్త్ ప్రైస్లో పర్చేస్ చేశాను అనమాట. చూపిస్తాను, దిస్ ఈస్ ద బ్యాగ్. ఇందాక నేను తప్పు వేసుకున్నాను, మళ్ళీ నా బావ చెప్పినాడు ఇట్లా కాదే స్వామి వేసుకోవాల్సిందని, ఇట్లా అంటాం. సో సారీ, ఇలాగ అనమాట, ఇలా పెట్టుకోవచ్చు. ఏదో చిన్న పిల్లలా ఉంది కదా సంకలో, ఇలా ఫ్రంట్ వేసుకోవచ్చు, బ్యాగ్ కూడా వేసుకోవచ్చు. బ్యాగ్ ఎలాగంటే బ్యాగ్ వచ్చేసి ఇలాగ బ్యాగ్ వేసుకోవచ్చు. సో కమెంట్ చేయండి బ్యాగ్ ఎలా ఉందో. ఓకే, మనం చూద్దాం ఒకసారి మన గోప్రో తర్వాత సెల్ఫీ స్టిక్ పడతాయో లేదో చెక్ చేయాలి కదా. అసలైన మెయిన్ ఫీచర్ చెప్పడం మర్చిపోయినా ఈ బ్యాగ్లో వచ్చేసి, అదే లాక్ సిస్టమ్ ఉందన్నమాట. దీనికి లాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఛార్జ్ పోర్టల్ కూడా ఉంది ఇక్కడ చూడండి, ఛార్జ్ పోర్టల్ నేను ఇది లోపల ఉంది చూపిస్తామండి. వైర్ ఇదిగోండి, ఇలాగా ఛార్జింగ్ చేసుకొని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా లాక్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనం చూద్దాం మనవి పడతాయో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన గోప్రో బాక్స్ అనమాట. ఫస్ట్ ఇది పెట్టేద్దాం లోపల.
దీన్ని ఒక సైడ్కి పెట్టేసి నెక్స్ట్ మనం సెల్ఫీ స్టిక్ పెట్టుద్దాం. దీన్ని ఒక సైడ్కి. అయ్యయ్యో పట్టట్లేదురా సోమోయ్. యా పట్టేసింది. దట్స్ గ్రేట్ నా. యా పట్టేసింది. క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది. ఇది లైట్ వెయిట్గా ఉంది. ఇక్కడ పట్టుకోవడానికి కూడా వచ్చింది. ఇక్కడ ఇది కూడా లెదర్ లాగా చాలా బాగుంది. స్మూత్నెస్గా ఉంది చాలా బాగా. సో ఇదండి నా బ్యాగ్ గురించి. నేను కొన్న బ్యాగ్. ప్రైస్ ఎంత చెప్పలేదు కదా, 600 పడింది. ప్రైస్ వచ్చేసి ఎక్కడ కొన్నానో తెలుసా, డీమార్ట్లో కొన్నాను అనమాట. ఇదిగోండి లేబుల్, డీమార్ట్లో కొన్నాను. సో నాకు చూడగానే ఇది చాలా బాగా అనిపించింది. బాగా అడుగుతుండేవాడు ఎప్పుడు గోప్రోకి ఏదైనా పెట్టుకోవడానికి కావాలని. సో సడన్గా ఇది కనిపించేసింది. క్వాలిటీ బాగుంది, ప్రైస్ బాగుంది, సో అన్నీ బాగున్నాయి, కొనుక్కున్నాను. మీరు కూడా కొనుక్కోండి, డీమార్ట్లోనే ఉంది అవైలబుల్గా. సో పర్చేస్ చేయండి. అరే మర్చిపోయా, నేను బ్యాగ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పాను కానీ దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు మనకి బిల్లు యూజ్ అవుతుంది. ఇందాక పడేసాం కదా పక్కన. ఇదైతే మాకి అమెజాన్లో 1225 రూపీస్కి అయితే వచ్చింది. సో సెల్ఫీ స్టిక్ టోటల్ ప్రైస్ వచ్చేసి 12,025 రూపీస్ పడింది. నాబ్ ప్రైస్ వచ్చేసి 165 రూపీస్కి వచ్చింది. సో టోటల్గా మనది 13,090 రూపీస్కి అయితే సెల్ఫీ స్టిక్ అయితే వచ్చేసింది. సెల్ఫీ స్టిక్ నాబ్ రెండు కలిసి వచ్చేసి 1390కి వచ్చేసాయి. బ్యాగ్ అయితే 600. టోటల్గా ఇవి రెండు వచ్చేసి 1990 రూపీస్ అనమాట. 2000కి 10 రూపీస్ తక్కువ. ఓకే, అన్నీ చూపించేశాను కదా అన్బాక్సింగ్ వీడియో అన్నీ. సో డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బడ్డీస్. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ACJ. బాయ్ బడ్డీస్.